డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి చిలక పలుకులు పలుకుతోంది. షర్మిలారెడ్డి కొంగుబట్టి ఓట్లు అడుక్కుంటోంది. ఆవిడకి పోటీ చేసే అర్హత ఉంది, రాజకీయాల్లో ఉండే అర్హత ఉంది అని మాట్లాడుతూ ఉంది అని అంటే, మరి అది ఎవరు మాట్లాడించారు, ఎందుకు మాట్లాడించారు, ఆవిడ మాత్రం ఎలా మాట్లాడింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఈ రోజున వైఎస్ విమలారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు, వివేకానంద రెడ్డి కూడా చెల్లెలే. ఆవిడ ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి మీద ఆవిడకున్న అక్కసు మొత్తం వెళ్ళగక్కేసింది. అసలు రాజకీయాల్లోకి వచ్చే అర్హత ఏముంది, కొంగు బట్టి ఓట్లు అడుక్కుంటే ఓట్లు వస్తాయా, ఏం మాట్లాడుతున్నారు మీరు, నువ్వు అంటే వైఎస్ షర్మిలారెడ్డిని ఆ తర్వాత సునీతారెడ్డిని ఇద్దరూ కలిసి నోరు మూసుకొని ఇంటికి పోండి అన్నట్టుగా కొంచెం దబాయింపుగా కూడా మాట్లాడుతూ ఉంది. అసలు ఈ మాటలన్నీ ఎవరి కోసం మాట్లాడుతుంది అంటే వైఎస్ అవినాష్ రెడ్డి కోసం మాట్లాడుతూ ఉంది. అంతేగాక ఇంకేముందండి. మరి వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఈ రేంజ్లో మరి ఏం మాట్లాడినట్టుగా ఏం కనిపించలేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా మా అన్న ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎలాగైనా దాని మంచు పొరలు మొత్తం విడదీసి అందులో హత్య చేసిన వాళ్ళందరినీ కారాగారంలో పెట్టించాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టుగా ఏం కనిపించలేదు. మరి ఇంటర్నల్గా వాళ్ళకి లోపల ఏమన్నా జరిగాయో మనకి తెలియదు. కానీ మరి సునీత చెప్పిన దాని ప్రకారం అయితే అందరూ కలిసి నిమ్మకి నీరెత్తినట్టుగా మెదలకుండా ఉండి ఈ వివేకానంద రెడ్డి హత్యని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ విపక్ష నాయకుల మీద కానీ అంటగట్టే ప్రయత్నం చేశారు. సిట్టులో కూడా జరిగింది అదే. బీటెక్ రవి ఇలాంటి వాళ్ళందరూ సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుకోవటం జరిగింది. కాకపోతే సునీతారెడ్డికి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనుమానం ఉండటం మూలాన జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఆ ప్రస్తావన తెచ్చినట్టుగాను, తెస్తే ఏమిటమ్మా నువ్వు ప్రతిసారి అవినాష్ రెడ్డి అంటావు, అవినాష్ రెడ్డి కావాలంటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు, అసలు ఈ కేసు మొత్తాన్ని నీ మీదకి నీ భర్త మీదకి ఇద్దరి మీదకి తిప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించగలను అని అన్నాడు అన్నట్టుగా సునీతారెడ్డి కూడా కొన్నిసార్లు బయట చెప్పటం జరిగింది. హత్య జరిగిన తర్వాత సునీతారెడ్డి దగ్గరకు వచ్చి వైఎస్ భారతీరెడ్డి కూడా ఏమేం చెప్పాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డితో ట్రైనింగ్ కూడా ఇప్పించబోయినట్టుగా కూడా జరిగింది. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు మరి ఈ విమలారెడ్డి ఎక్కడికి పోయిందో, వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు, ఆ హంతకులకి శిక్ష పడాలి అనే కోరిక ఏమీ ఉన్నట్టుగా ఏమైతే కనిపించటం లేదు. కాకపోతే ఈరోజు ఎన్నికలు వచ్చిన తరుణంలో అధికారం ఎక్కడ చేజారిపోతుందో, జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే ఈ అవినాష్ రెడ్డి మీద కానీ ఎటువంటి మచ్చ లేకుండా వాళ్ళు తిరిగి అధికారంలోకి రావాలనే విధంగా ఆవిడ కోరుకుని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంతకు ముందు ఇదే అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడానికి కడపకు వెళ్తున్న సమయంలో ఆయన తన తల్లిని తీసుకొచ్చి కర్నూలులో ఒక హాస్పిటల్లో పెట్టి ఒక పెద్ద హై క్లాస్ డ్రామా నడుపుతున్నప్పుడు కూడా ఎంట్రీ ఇచ్చింది విమలారెడ్డి. అప్పుడు కొన్ని మాటలు మాట్లాడి తనకున్న దుగ్ధ బాధ తను మొత్తం వైఎస్ ఈ సునీతారెడ్డి మీద మొత్తం కుమ్మరించేసి ఈ యాష్టపడి నువ్వు ఈ చేయటం తప్పుకు మానుకో అని చెప్పి కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ తరువాత ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేస్తోంది. అసలు వివేకానంద రెడ్డి హత్యనే వాళ్ళు ప్రధాన ఒక అంశంగా తీసుకుని కడపలో ఓట్లు అడుగుతూ ఉన్నారు. అసలు వివేకానంద రెడ్డి హత్య చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి అని ఆరోపిస్తూ ఉన్నారు. సిబిఐ కూడా అదే ఆరోపణ చేస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆ మాటని బాహాటంగా చెప్పిన అదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధంగా ఏం లేకుండా పోయింది. ఎందుకంటే అతను ఏ ముద్దాయి ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో. మరి తేలే వరకు ముద్దాయిగా ఉన్నవాడికి అటు ఇటు ఎటైనా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. నీ ఓట్ల కోసం ఇలాగ చిన్న పిల్లవాడు, మీకంటే 10 సంవత్సరాలు కుర్రవాడు, వాడి మీద ఇంతలా ఉన్న దాడి చేస్తారా, మీకు అసలు ఏం అర్హత ఉంది అని అంటే మరి ఇంకెవరికి ఉంటుంది అర్హత? జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా, అవినాష్ రెడ్డికి ఉంటుందా, మరి ఇంకెవరికి ఉంటుంది అర్హత? మా అన్నయ్య గనక బతికుంటే అని రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు.
ఆ అన్నే గనక బతుకుంటే మరి వివేకానంద రెడ్డి చనిపోయేవాడు కాదేమో, ఆ విషయం కూడా తెలిసేది. కాకపోతే అప్పుడే కొన్ని పుకార్లు కూడా వచ్చాయి. వివేకానంద రెడ్డి కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని రాజీనామా చేసి, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయ్యి పార్లమెంటుకి వెళ్ళాలనే కోరికతోటి ఆయన మీద చెయ్యి చేసుకున్నాడు అనే పుకార్లు కూడా బయట ఉన్నాయి. అప్పట్లో బాగా వైరల్ కూడా అయ్యింది. మొన్న వచ్చిన వివేకం సినిమాలో కూడా అదే తీశారు. అలాంటి అంశాలు కూడా పెట్టడం జరిగింది. మరి అలాంటి అప్పుడు మరి ఈ వివేకానంద రెడ్డిని రాజశేఖర రెడ్డి అయినా కాపాడగలుగుతాడనే నమ్మకం కొంచెం సన్నగా తక్కువగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అందులో కల్ప్రిట్గా ఈ వైఎస్ అవినాష్ రెడ్డిని, దానికి మూల కారణంగా కడప ఎంపీ సీట్ని చూపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మరి వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్న విమలారెడ్డి ఎవరికి దగ్గర, ఎవరికి ఎక్కువ దగ్గర, ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవినాష్ రెడ్డి, భారతీరెడ్డి ఎటువైపు నుంచి వచ్చిన వాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి, సునీతారెడ్డి ఎటువైపు నుంచి వచ్చిన వాళ్ళు ఏవిడికి ఎంత దగ్గర అవుతారనే విషయం కూడా తెలుసుకోవాలి కదా. కాకపోతే ఏది ఏమైనా అధికారం అయితే మన చేయి జారిపోకుండా ఉండాలి అనే ఒక్క బాధ అయితే ఆవిడలో బాగా గట్టిగా కనిపిస్తూ ఉంది. ఇక అధికారమే పరమావధిగా మనుషులు చచ్చిపోయినా కూడా పర్వాలేదు, ఈ మాత్రం అందరూ నోరు మూసుకొని మన వాళ్ళనే గెలిపించుకోవాలి అనేది మాత్రం ఆవిడ దగ్గర గట్టిగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు సిట్టు బృందంలోనే జగన్మోహన్ రెడ్డి వేసిన సిట్లోనే కొంచెం అటు ఇటుగా సునీతకి ఏదో ఒక న్యాయం చేసి ఉండాల్సింది. వివేకానంద రెడ్డి హత్య కేసును మొత్తాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులైన బీటెక్ రవి మీద, ఆనం మీద, వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు కదా. మరి అప్పుడే కదా సిబిఐ ఎంక్వైరీ జరగాలని బీటెక్ రవో లేకపోతే ఆయనే మరి సునీతారెడ్డిని తీసుకొని బయలుదేరి సిబిఐ ఎంక్వైరీ కోసం కావాల్సిన ప్రయత్నాలన్నీ చేసి సిబిఐ ఎంక్వైరీ ఏపిచ్చింది ఆయనే అనేది కూడా ఒక పుకారు ఉంది. అది జరిగినా మరి ఆయన తప్పించుకోవాలని అంటే ఇవన్నీ చేసుకుని తీరాలిగా. అనవసరంగా ఒక హత్య వచ్చి తన నెత్తిన పడుతుంటే ఎవరైనా మెదలకుండా చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారా? మీకు కావాల్సింది మీరు చేస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేస్తారు. వివేకానంద రెడ్డి హత్య అప్పుడు మాట్లాడని విమలారెడ్డి, లేదు వివేకానంద రెడ్డి హత్య అవినాష్ రెడ్డి చేస్తున్నాడు అని సిబిఐ ఆరోపిస్తున్నప్పుడు ఏమో నిజమేమో అని కూడా అనుకోకుండా ఆయన గట్టిగా వెనకేసుకొచ్చినప్పుడు, ఇప్పుడు వైఎస్ షర్మిలని సైతం నిందించటానికి, అవినాష్ రెడ్డి కోసం, భారతీరెడ్డి కోసం షర్మిలని, సునీతను సైతం నిందించడానికి బయలుదేరిందంటే దీని అంతటి వెనక అధికారం దాహం ఎంతుందో కనిపించటం లేదు. దీని వెనక ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలాంటి పలుకులు పలికిస్తున్నాడో అర్థమైపోవడం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.